రాత్రి మనోజ్ నిద్రపోతూ ఉంటాడు. అయినా కూడా కలలో మనోజ్కి ఆ లెటర్ గురించి, ఆ లెటర్లో రాసి ఉన్నది గుర్తు వస్తూ భయంతో ఉంటూ ఉంటాడు. దాంతో నిద్ర పట్టక పైకి లెగుస్తాడు. ఆ లెటర్ తీసి మళ్ళీ చదువుతాడు. తరువాత ఈ విషయం ఎవరికి చెప్పాలా అని కాసేపు ఆలోచించి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మేడపైకి రమ్మంటాడు. ఇద్దరూ కలిసి మేడ మీదకి వస్తారు. ఏమైంది అని ప్రభావతి మనోజ్ని అడిగితే, ఆ రోజు ఒక లెటర్ వచ్చింది అని చెప్పాను కదా, ఈరోజు ఇంకో లెటర్ వచ్చిందమ్మా అని చెప్పి ఆ లెటర్ చదవమని చెప్తాడు. అందులో మీ అమ్మకు గుండెపోటు వచ్చేలా చేస్తాను అన్న లైన్ని చదివి ప్రభావతి షాక్ అయి ఫ్రీజ్ అయిపోతుంది. మనోజ్ వాళ్ళ అమ్మను షాక్ నుంచి బయటకు తెచ్చి కుటుంబం మొత్తం ప్రమాదంలో ఉందని చెప్పి ప్రభావతిని మరింత భయపడుతూ ఉంటాడు. అర్ధరాత్రి చావగోల ఏంట్రా, నీకు ఆ లెటర్ ఇచ్చిన వాడిని వెతికావా అని అడుగుతుంది ప్రభావతి. వెతికానని, అతడు దొంగ అని ఏదేదో మాట్లాడతాడు మనోజ్. ఇక ఇద్దరూ కలిసి నిజంగానే ఇంటికి దొంగోడు వచ్చాడని ఇటుకరాయితో కొట్టబోతారు. కానీ చూస్తే అది రోహిణి. భయంతో అరుస్తుంది రోహిణి. విషయం ఏంటి అని రోహిణి అడిగితే లెటర్ విషయం చెప్తాడు మనోజ్. ఆ లెటర్ రోహిణి చదువుతుంది. ఈ లెటర్ చూసి మీరు భయపడుతున్నారా అని రోహిణి చాలా కూల్గా అడుగుతుంది. ఎవరో మనోజ్ని ఆట పట్టిస్తున్నారు, అయినా లెటర్ ఇచ్చిన వాడిని పట్టుకోవచ్చు కదా అని రోహిణి అడిగితే, వాడు ఒక దొంగ అని జైలుకు వెళ్ళి వస్తూ ఉంటాడని మనోజ్ చెప్తాడు. అయితే అది తన మాజీ భర్త పని ఏమోనని రోహిణి డౌట్ పడుతుంది. కానీ బయటకు చెప్పదు. డబ్బు కోసం ఇలా చేస్తున్నాడేమోనని చెప్తూ ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని ప్రభావతి అంటే వద్దని, దానివల్ల కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుందని రోహిణి ఏవేవో కబుర్లు చెప్పి ప్రభావతి నోరు మూపిస్తుంది. ఇక మరోవైపు బాలు మీనా హాల్లో నిద్రపోతూ ఉంటారు. ఇక మధ్యరాత్రిలో బాలు ఉలిక్కిపడి పైకి లేస్తాడు. పీడకల వచ్చింది అని మీనాతో చెప్తూ ఉంటాడు బాలు. మన ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు కల వచ్చింది మీనా అని బాలు చెప్తాడు. దాంతో ఈ బాలు ఇక కల గురించి మీనాకు చెప్తూ ఉంటే ఇక మీనా ఆ పీడకుల గురించి ఆలోచించొద్దంటూ బాలుకి దిష్టి తీస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.